తెలుసు. మరి వాళ్ళకి వీళ్ళకి పోటీ, వీళ్ళకి పోటీ. ఆ మూలకి ఉన్నా రేవంత్ రెడ్డి నువ్వే కదా ఆ రోజు సరూర్ నగర్ సభలో ఏమని అడిగితే విద్యార్థులు కావచ్చు, నిరుద్యోగులు కావచ్చు, ఉద్యోగాల కల్పన అధికారం వచ్చినాక ఒకలాగా, అధికారం రాకముందు విద్యార్థుల యొక్క భవిష్యత్తును నీడగాడుస్తా ఉన్నాడు. ఈరోజు ఈ తెలంగాణ ప్రజలకు పాలన అంటే తొండలు పడ అవినీతిరతమైనటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశానికి అప్పగిస్తా ఉన్నది. కాబట్టి విద్యార్థులారా, యువకుల రక్తం గట్నే ఉంటుంది. వాళ్ళకు కూడా బీఫామ్ వచ్చినాక వాడకట్టుకు పోయినాక ఒకసారి గెలిచినాక సమస్యలు పరిష్కరిస్తున్న క్రమంలో ప్రజలు వేసిన ప్రశ్నల కుటుంబాలకు కూడలి పోయి మెత్తగా అయిపోతుంది. ఇప్పుడు జోష్ ఉండాలి గిట్లే. కానీ ఏది ఏమైనప్పటికీ నాయకులందరూ ఒకటి కాదు, నాయకులందరూ ఒకటి